విన్నాడు మత్తర్ వస్తున్నారో చూస్తున్నారు. అనకొండలా కనిపిస్తుంది ఇదిగో. సో ఇంత కష్టపడితే మన నోటికి వరి వస్తుంది అన్నమాట, బియ్యం. రైతులు ఇంత కష్టపడితే పూర్వజన్మలు ఎక్కడ పుట్టినావు, ఏం చేసినావు. రైల్వే ఎలక్ట్రికేషన్ వర్క్స్, లైన్ వర్క్స్ చూస్తారా. జై శ్రీరామ్. ఈరోజు శాఖలో ముగ్గురం అన్నమాట. మన శివాజీ నగర్ కిసాన్ ఏరియా సూర్య పేపర్ మిల్. మార్నింగ్ 6 to 7 అందరు రండి. ఈ రోజు శాఖలో ముగ్గురు మాత్రమే వచ్చాము. అంటే కొందరు లేవలేదా, కొందరు డిఫరెంట్ ఊర్లకు వెళ్లారు. బయట వాతావరణం మొత్తం మబ్బు అట్టు ఉంది. నైట్ కొంచెం వర్షం పడ్డట్టున్నది. అందుకొరకే సంఖ్య ముగ్గురే ఉన్నారు అనమాట. సమయం 7 గంటలు. మేము శాఖ ముగించుకున్నాము, ఇంటికి వెళ్తున్నాము. ఇవాళ ముగ్గురు మాత్రమే వచ్చారు. బయట వాతావరణం మొత్తం మబ్బు అట్టే ఉంది. ఇంకా చూసి ఎక్కడికి వెళ్తారు వాళ్ళందరూ డుమా కొట్టిల్లు. ఎందుకు అడగాలి కదా, డుమా కొట్టిల్లు అందరు డుమా కొట్టిల్లు. ఎందుకంటే జున్ను కన్నా జున్ను బ్యాగే బరువు ఉంది కదా. చలో చలో. సో గోయింగ్ టు స్కూల్. వాతావరణం చాలా ఉంటుందా, వెయిట్ ఉందా? నువ్వు బొట్టు పెట్టుకోలే బేటా? ఏ జున్ను నువ్వు బొట్టు పెట్టుకున్నావా? మరి ఎందుకు పెట్టుకోలే వాళ్ళ? జై శ్రీరామ్ అందరికి. ప్రజెంట్ అయితే ఏం తీసుకున్నాం, ఇక్కడ చిక్కుడుగా గోడు చిక్కుడుగా ఉంది తీసుకున్నాం. ఇక్కడ దోసకాయ, బీరకాయ ఉంది. ఇక్కడ పాలకూర ఉంది. సమయం 9:20. చూసారా ఎంత పెద్ద బ్యాగ్ మోసుకొని వస్తున్నాను. కూరగాయలు సంచి. అమ్మయ్య అయ్యా, మా అమ్మ ఆల్రెడీ ఇంకా మునక్కాయలు ఇడా మళ్ళీ తెచ్చిన. మేము మధ్యలో బయటికి వెళ్ళేసరికి పోయినసారి తెచ్చిన మునక్కాయలు అట్లే ఉన్నాయి అనమాట. సో నేను మునక్కాయలు చూసుకోకుండా మళ్ళీ తెచ్చిన. ఇక మొత్తం మునక్కాయలు అవుతుంది. ఓకే, రెగ్యులర్ టమాటా మీరేం తింటారు ఫ్రెండ్స్? మేమైతే రెగ్యులర్ గా టమాటా, వంకాయ, బీరకాయ, బెండకాయ, సోరకాయ, కాకరకాయ, ఇంకేం తింటారు, మునగకాయ, గోడు చిక్కుడు. ఇవే రెగ్యులర్ తినే కూరగాయలు ఇవే అవుతున్నాయి. కొత్త ఏం తింటారు మీరు కామెంట్ చేయండి. ఏమైనా కొత్త కూరగాయలు ఉన్నాయా? తిని బోర్ కొడుతుంది అన్నమాట రెగ్యులర్ కూరగాయలు తిని. మా ఇంటి దగ్గర అయితే ఇక్కడ మోరికి సంబంధించిన పైపులు అయితే వచ్చినాయి. వర్క్ స్టార్ట్ అయింది. ఇంట్లోనైతే అన్ని పిట్టలు, పక్షులు అయితే ఫుల్ పిట్టలు ఇక్కడ మొత్తం. దానిమ్మకాయల పొజిషన్ చూసారా? 1 2 3 4 5 6 7 8. ఒక చిన్న తనిచ తాను పెరిగిన చెట్టే. అంటే ఆ విత్తనం ఎంత మంచి విత్తనం అనుకోండి. గిన్నెల డబ్బల ఒక 10 దానిమ్మకాయలు కాస్తుంది. చిన్న చెట్టు, చిన్న డబ్బల. దానికి మేము ఎరువు పోయలే, ఏం పోయలే. ఓన్లీ కార్తీక పౌర్ణమి రోజు మనం ఏదైతే దానిమ్మ గింజలు పెట్టి తుడిచే మాత దగ్గర పెడతామో అవే విత్తనాలుగా మారి చెట్టు పెరిగి ఎన్ని కాయలు ఇస్తుంది. సో మీరు కూడా ఇంట్లో పండ్ల చెట్టు పెట్టుకోండి. ఇట్లా దానికి కష్టం కాదు. అందరు మర్చిపోయారు సార్ పండ్ల చెట్టు పెట్టుకోడు, కూరగాయల చెట్టు పెట్టుకుని ఇంటి దగ్గర ప్లేస్ ఉంటే. బట్ విత్తనాలు చల్లండి, వర్షాకాలం మంచి అవి పెరుగుతాయి, పండ్లు కాస్తాయి, కాయలు కాస్తాయి. నువ్వులు వస్తే నువ్వుల చెట్లు పెరిగినాయి. చూపెట్టండి, చాలా సార్లు రెగ్యులర్ చూపెడుతున్నాను. నువ్వులు వస్తే నువ్వుల చెట్లు. అమ్మ నువ్వులు తీసినావా అమ్మ? మరి ఎట్లా తీయాలి కదా నువ్వు? చెట్టు వీకడం కదా, విత్తనాలు తీసి అంటే చెట్లన్నీ కోసి మరి తీయ వాటి ఎందుకు మంచిగా విత్తనాలు కాసినాయి. నువ్వులు ఒక చిన్న నువ్వులు కానీ నువ్వులు కాస్తానే అంటే ఇన్ని పిరికట నువ్వులు అంతే. యాక్చువల్ గా చిన్న చెట్టు. సరే చేయి మరి. ఇంత తీసి అది పెట్టు, ఖరాబ్ అవుతాయి. ఎండ పెడితే కదా. చూసారు నేను తెచ్చిన కూరగాయలు, మునక్కాయలు ఆల్రెడీ ఉన్నాయి. ఉండగా తెచ్చిన మిరపకాయలు ఉన్నాయి. మిరపకాయలు ఇంట్లో మొత్తం దుకాణమే తీసుకొచ్చిన. విషయాల వెజిటేబుల్ దుకాణమే తీసుకొచ్చిన మొత్తం ఇడికి. అమ్మ గత గంట సమయం నుంచి తీస్తూనే ఉన్నది అమ్మ. అప్పటి నుంచి గనిగనం తెచ్చిన కూరగాయలు అన్నమాట. ఇంకా మిరపకాయలు తీయలే. ఈసారి చిన్న మిరపకాయలు కారం. మీరు కారం తింటారా లేకపోతే తప్ప తింటారా? కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. మేమైతే ఎక్కువ కారమే తింటాము. మా ఇంట్లో కారం అంటాం. వెజిటేబుల్ తినడం వెజిటేబుల్ కానీ కారం మాత్రం ఎక్కువ తింటాం అనమాట. మిరపకాయలు కారం మంచిగా ఉంటాయి కదా. సో ఈరోజు బయటకు వెళ్దాం. ఇక్కడికి వెళ్దామని బయటకు వెళ్ళి చూపెడతాం. రైల్వే ఎలక్ట్రికేషన్ వర్క్స్, లైన్ వర్క్స్ చూస్తారా మెయింటైన్ చేస్తున్నారు. షెడ్యూల్ మెయింటెనెన్స్. జై గురుదత్త అన్నయ్య. జై గురుదత్త. డైరెక్ట్ అన్నయ్య దగ్గర ఇంటి దగ్గర నుంచి అన్నయ్య దగ్గరకు వచ్చాను అనమాట. సో అన్నయ్య కొత్త రూమ్ ఇది. అంతకుముందు వీడియోలో పాత వన్ సైడ్ వీడియో ఉండే. ఇది కొత్త రూమ్. ఇక్కడ ఏంటంటే అన్నయ్య దగ్గర మీకు రెమెడీస్ కానీ ఏమన్నా జాతక రీత్యా అట్లాంటివి ఉన్న వాటి అన్నయ్య చూస్తారు అనమాట. ప్రశ్న శాస్త్రము అండ్ ఆస్ట్రాలజీ అంటారా, ఏమంటారు? జ్యోతిష్యం, ప్రశ్న జ్యోతిష్యం. మన దగ్గరకు వచ్చి ప్రశ్న చెప్తే కూడా మనం వాటికి సమాధానం చెప్పచ్చు. అదొకటి ప్రశ్న. తర్వాత వ్యక్తిగతంగా సమస్యలు ఉన్నవారు ఈ సమస్య ఉంది అనే పరిష్కారం కోసం గవ్వలు వేయచ్చు. ఒకటి మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక ఉంటే కనుక డేట్ ఆఫ్ బర్త్, టైం, ఇయర్ అవన్నీ రాసుకుని జన్మకుండలు వేసి ఈ యొక్క గవ్వలు వేస్తే పూర్వజన్మలు ఎక్కడ ఉంటున్నావు, ఏం చేసినావు, మరి ఈ జన్మలో ఎలాంటి దుఃఖాన్ని అనుభవిస్తున్నావు, వీటిని తప్పించుకునేటువంటి మార్గాలు ఏమున్నాయి, ఏ ఆలయ దర్శనం వెళ్ళాలి, ఏ విధంగా ఉండాలనే వివరాలు కూడా మొత్తం చెప్పచ్చు. ఇది ప్రత్యేకంగా స్పెషల్. మార్నింగ్ 9 గంటలకు స్టార్ట్ చేస్తే వీళ్ళు ఇప్పటి రాక ఇతనే ఉన్నారు. ఇంకా ఆల్మోస్ట్ టైం ఇప్పుడు 1 అవుతుంది. దాదాపు 4 గంటల నుంచి తెచ్చిన కూరగాయలను సెడి చేసుడు, తొడిమలు తీసుడు, మిరపకాయలు తొడిమలు తీసుడు, కొత్తిమీర వేడి చేసుడు, అన్ని అమ్మ మునక్కాయలు పొట్టు తీసుడు అప్పటి ఎత్తాలి. ఆల్మోస్ట్ 4 గంటలు అవుతుంది చేయబట్టి కదమ్మా. అన్నయ్య దగ్గర ఇంటికి వచ్చేసి ఆకలి అవుతుంది. అన్నం తినేసి నెక్స్ట్ మన వీడియో ఎడిటింగ్ వర్క్ ఉంటుంది. వీడియో
వర్క్ చేస్తాను అనమాట. అంటే రొటీన్ గా నేను ఏం చేస్తా అనేది వీడియో పెడుతున్నా. డబ్బు ఎట్లా సంపాదిస్తా అనేది మీకు సపరేట్ వీడియో చేస్తాను నేను. ఓకేనా? డబ్బు ఎట్లా సంపాదిస్తాను వీడియో ఏమంటారా చేయాలా కింద కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నేను చేస్తాను వీడియో ఎట్లా. ఓకేనా? సమయం 3:56 గోయింగ్ టు స్కూల్. ప్రశాంతమైన వాతావరణం ఉంది ప్రతి రోజు. అంటే వర్షాకాలం వస్తే చూసారు కదా ఎంత గ్రీనరీ అనిపిస్తాయి. మొత్తం అంతా కూడా ఇళ్ళన్నీ గ్రీన్ గ్రీన్ గ్రీన్, గల్లీలన్నీ చెట్లతో ఉన్నాయి. ఎండాకాలం వస్తే అసలు ఏ గ్రీన్ కాదు కదా, ఏం కనిపించారు. ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది. అన్నయ్య తీసుకురావడానికి ఇంకా 5 minutes ఉంది బయట. తీసుకొస్తావు నేను ఇవాళ? నువ్వే వెళ్ళి తీసుకురావాలా నేను? ఓకేనా? నేను పైకి రాను. ఓకేనా? విన్ను ప్లేయింగ్, జున్ను కోసం వెయిటింగ్ అనమాట. భారత్ మాతాకి, భారత్ మాతాకి. జున్ను విన్ను నలుగురు అయిన ఇక్కడ. చలో చలో వెళ్దామా? రండి. జున్ని నాని విన్నాను తీసుకొని అయితే బయటకు వెళ్తున్నాను. ఎటు వెళ్తున్నా మనం? ఓయ్ ఎటు వెళ్తున్నాం? హాయ్ 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 హాయ్. మా ఇంటికి వచ్చేసినాం. ఇక ఏం తెచ్చినాడు బయట? అది ఏంటిది? విన్నాను ఏమంటున్నాడు? దాని క్యాప్ కదా. ఓకే, 4:30 ఇంటికి వచ్చేసినాము. ఈ రోజు చేపలకు ఆహారం ఇంటికి వెళ్దాము. బయట స్కూల్ కి వెళ్ళంగానే ఇట్లా వర్షం టకటప్పుడు పడ్డాయి. ఫుల్ వర్షం పడుతుంది కావచ్చు అని అందరూ అనుకుంటే పిల్లలు వచ్చేసరికి ఒక చుక్క వర్షం మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తుంది వర్షం. ఆకాశం అంతా ఇట్లా ఉంది. ఏమైంది బయట? స్నాక్స్ అట విన్ను, స్నాక్స్ కావాలట విన్నుకు. ఏం స్నాక్స్ పెడతలేవట? ఏం తేవాలి? నేను తెమ్మంటే తెస్తానంట. ఏం తేవాలి చెప్పు. ఏ స్నాక్స్ అంటే ఏంటి చెప్పు. స్నాక్స్ అంటే ఏంటి? ఏడోకుంటే చెప్పు నాకు. స్నాక్స్ అంటే ఏంటి చెప్పు బేట. స్నాక్స్ అంటే ఏంటి చెప్పు. ఏంటి? అవి స్నాక్సా? పల్లీలు లేవా బేట? ఇంత పల్లీలు లేవా? మంచి లేవా? ఏంటి మంచి పల్లీలు మంచి లేవా? ఎందుకు ఏమైనా? పల్లెలు ఏం కలిపిల్లా? ఎందుకు మంచిగా పల్లెలు? పల్లెలో బాదుషా కలిపిల్లా? మా విన్నానికి టిఫిన్ బాక్స్, లంచ్ బాక్స్, స్నాక్స్ కావాలట. రోజు పల్లీలు పెడతారట. చలో స్నాక్స్ తీసుకొద్దాం. ఏదో స్నాక్స్ పెట్టు. నువ్వు పెట్టు చాల్సి స్నాక్స్. అది అసలు ఎక్కడిది చాక్లెట్? పెళ్లి రోజు నాడు ఇచ్చిల్లా? నేను తినకపోతే నువ్వు తింటావా? నేను ఆడ పెట్టుకుంటే విన్నా చూసిల్లా చాక్లెట్ కోసం ఎట్లా చేస్తున్నాడు. మీరు మంచి కూడా తిన్నారు కదా. మీ చాక్లెట్ తిన్నారా? మీరు తిన్నారు కదా. మరి నా చాక్లెట్ మీరు తింటే నాన్న కదా? నాన్న దాచిపెట్టుకున్నాడు. ఏమైతుంది చెప్పు. నాన్న నీకు తాగొడుతుంది ఏమన్నా? నేనే తినాలి చెప్పు. నేనే తినాలి. ఏం చాక్లెట్ తినాలి ఎక్కువ ఒక చూడండి. నాకు చెప్పు. అందరికి షేర్ చేయాలా? నేను తినాలి ఫస్ట్. చాక్లెట్ తినాలి. అక్కడ ఫ్రిడ్జ్ లో దాచిపెట్టుకున్నాను. నువ్వే పెట్టినావు కరెక్ట్. నాదే కదా చాక్లెట్. అది మీరు మంచి కూడా తిన్నారు కదా. ఓకేనా? సరే తింటదే ఎట్లనే ఇస్తాను తినాలని ఉద్దేశంతో. నేను తినాలా అంటాడు. మొత్తానికి చాక్లెట్ ఓపెన్ చేసినాం. ఓకేనా? ఇప్పుడు జున్నుకు విన్నుకు నేను ముగ్గురం కలిసి తినాలి చాక్లెట్. ఓకేనా? చాక్లెట్ తినద్దని చెప్తా. కాకపోతే వీళ్ళ మైండ్ అంతా మొత్తం మనసు అంతా ఇంట్లో చాక్లెట్ దీనిలో ఉన్నది అనమాట. అది కరెక్ట్. కానీ ఇప్పుడు నీకు ఇయ్యన్నా ఇంట్లోకి వెళ్ళి చాక్లెట్ కొంచెం ఇయ్యన్నా? ఇత్త ఇయ్యాలా? సరే జున్ను బాగా ఖచ్చితంగా అడుగుతాడు. ఇత్త ఇయ్య అంటాడు. ఇయ్యన్నా? అబ్బా అబ్బో అవును. అంటే నేర్చుకుంటాడు అన్నయ్య కదా. మరి నీ నుంచి నేర్చుకుంటాడు. నువ్వు ఏం చేస్తా చేస్తాడు. నువ్వు మంచిగా చేస్తా తమ్ముడు మంచిగా చేస్తాడు. నువ్వు చెడ్డగా చేస్తే తమ్ముడు చెడ్డగా చేస్తాడు. ఓకేనా? చరిత్రకం ఇస్తా. విననా అని అమ్మ నేను కలిసి చేపల ముగ్గురం కలిసి వెళ్తున్నాం. ఇంకా స్కూల్ బస్సులు బిజీ వస్తుంది. బండిలో పెట్రోల్ అయిపోయింది. ఇక్కడ పెట్రోల్ పోసుకున్నాం కదా. పెట్రోల్ బంక్ రైల్వే బ్రిడ్జ్ పక్కన పెట్రోల్ బంక్ లో పోసుకున్నాం పెట్రోల్. గోయింగ్ శ్రీ దుర్గా భవాని దేవాలయం శంకర మఠం. సో మేమైతే నగనూరు సైడ్ వెళ్తున్నాము. ఇవాళ మా చేపలకు ఆహారం ప్లేస్ అని చేంజ్ చేస్తున్నాం అనమాట. కొత్త ప్లేస్ వెళ్తున్నాం. మొత్తం గ్రీనరీ లాగా అయిపోయింది చూసారా. ఇట్లా అవుతున్నాయి ఇక్కడ. వైర్ల పక్కనే ఇట్లా అవుతున్నాయి. ఇక్కడ పొలాలన్నీ కూడా ఏమంటారు నారు పోసిలు అంటారు దీన్ని. నాటేసిలు నారు పోయడం అంటారేమో ఫస్ట్ మొలకలు ఆడడానికి వస్తారు. ఆ మొలకలు వచ్చిన వాటిని అన్నయ్య నాటేస్తారు. నారు వేసి నాటేస్తారు. చూసారు ఎంత గ్రీనరీ ఎట్లా ఉందో మొత్తం.
వావ్, ఎంత మంచి అనిపిస్తుంది కదా విన్ను, మంచి అనిపిస్తుంది గ్రీనరీ చూస్తే సూపర్ గా ఉంది కదా. ఎక్కడికి వచ్చినాం మనం? రేకుర్తి గుట్ట అనిపిస్తుంది, ఇక్కడ నుంచి రేకుర్తి గుట్ట అనిపిస్తుంది. రేకుర్తి గుట్ట ఇక్కడ వరకు ఉంది, రేకుర్తి గుట్ట. ఇదంతా మొత్తం నగనూరు బాగుంది సరే, నగనూరు బాగా దగ్గర వచ్చాము. బట్ ఇక్కడ చేపలు కనిపించట్లేదు అని చెప్పేసి మళ్ళీ మేము పాత ప్లేస్ కి వెళ్తున్నాం అనమాట. ఇటు పోతే నగనూరు గుట్ట, అటు సైడ్ గుట్ట, ఇటు సైడ్ నీళ్ళు వస్తున్నాయి చూడరా. ఇగో ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి, ఇటు మత్తరి దుంకుతుంది అటు సైడ్ అనమాట వాటర్ కంప్లీట్ గా. ఏం చూస్తావు? సరే చూపెడతా పోదాం. సో ఇక్కడ నుంచి మన ప్లేస్ చేంజ్కి వెళ్తాం, వేరే ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. విన్నాడు మత్తరి వస్తున్నారో చూస్తున్నారు. వాయో అట వాయో. ఇవి ఎక్కడ పోతుంది అంటే దుర్షేడు వాగులోకి పోతాయి డైరెక్ట్ గా. తెలుసా బట్ అక్కడ దుర్షేడు వాగు, అక్కడికి వెళ్తే పోండి. సరే రైట్, బయలుదేరుతున్నాం. ఇక్కడ మళ్ళీ బావి ఉంది, అవును బావి ఉంది. ఇక్కడ చూసారా ట్రాక్టర్ పొలంలో ఇట్లా మళ్ళీ అనుగుణ చేస్తున్నారు అనమాట. గొర్రు కొడుతున్నారా? ట్రాక్టర్ తో గొర్రు కొడుతున్నారు. ఆ గొర్రు కొడుతున్న కొద్దీ కొంగలు వచ్చేసి అక్కడ లేసే పురుగులను ఇమీడియట్ క్యాచ్ చేస్తున్నాయి చూసారా. సో వీళ్ళు నారు, ఇప్పుడు ఇంత నారు అన్న కదా, నారు తీసుకొని వాటిని లేయడానికి సిద్ధం చేస్తున్నారు. పొలంలో ఆ నారు తీసుకొని ఇక్కడ కింద మళ్ళా గొర్రు కొట్టిన ప్లేస్ లో అక్కడ వేసుకుంటూ మళ్ళా పెడుతున్నారు అనమాట. నాట్లు వేస్తారు ఇప్పుడు గొర్రు కొడుతూ. చూసినా బేట, మా విన్నాని నేను అమ్మ చూస్తున్నాం ఇక్కడ వచ్చి. చూసినావా పొలాలు ఎట్లా వేస్తున్నారా? సో ఇంత కష్టపడితే మన నోటికి వరి వస్తుంది అన్నమాట, బియ్యం. రైతులు ఇంత కష్టపడితే మనం ఇంట్లో కూర్చొని తింటుంటా ఉంటాం. వడ్లను నారు పోసిన తర్వాత అవి మొలకలొచ్చి కొంచెం పెరిగిన తర్వాత వాటిని తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ గొర్రు కొట్టిన పొలంలో ఇట్లా నాట్లు వేస్తారనమాట. అక్కడ నుంచి మేము ఇక్కడికి వచ్చాము, షిఫ్ట్ అయ్యాము చేపలకు ఆహారం వేయడానికి. పెద్ద కట్టు ఉంది. సో ఇక్కడికి వచ్చాము, ఇక్కడ చేపలకు ఆహారం వేసాము. ఓనడికి వాడికి నీళ్ళు తగ్గిపోయినాయి చూసారా, తగ్గిపోయినాయా? ఆగావు, పాములు ఉంటాయి ఇక్కడ. పెద్ద వాసం కొట్టుకొచ్చింది ఇలా చూసారా. ఈ నీళ్ళలా పెద్ద కట్టు ఉంది, నీళ్ళ కనబడుతుంది. ఇగో ఇక్కడ అనకొండ కనిపిస్తుంది, ఇగో లోపల కదా అనకొండ పాములకు కనిపిస్తుంది. అనకొండ పాములకు కనిపిస్తుంది కదా, కట్టనే. అవునవును, దా వెళ్దాం దా, ఇక చలో వెళ్దాం. అమ్మ వచ్చేసి అక్కడ పోయింది, మళ్ళీ గోరింటాకు చెట్టు దగ్గర పోయింది అమ్మ. చెప్తావా? పద. అమ్మ మైదా చెట్టు అమ్మ విత్తనం పెట్టచ్చు కదా, విత్తనం తీసుకోవాలి కొన్ని. విత్తనం పెడితే వాళ్ళ పోతే ఎరుగుతాయి, అక్కడ పక్కన అక్కడ పెడితే ఎరుగుతాయి, అక్కడ పెట్టచ్చు. అమ్మ వచ్చేసి ఇక్కడ మైదాకు చెప్తుంది అనమాట. కొన్ని విత్తనాలు పెట్టచ్చు అన్నమాట. పెడదాం, ఏదైతే పెడదాం. రోడ్ మీద మన దగ్గర ఉన్న ప్లేస్ లో పోతే అయిపోతుంది విత్తనాలు. నానమ్మ మనవడు ఇద్దరు కలిసి నువ్వు చెప్తావా? కింద జాగ్రత్త, పాములు ఉంటాయి, అర్థమైందా? ఇక్కడ మునగాకు చెట్టు, మునగాకు. ఇంత ఆల్రెడీ మునగాయలు ఫుల్ ఉన్నాయి కదా మనకు. వీళ్ళు చెప్తాడు. మైదా పెట్టుకుంటాను, మైదా పెట్టుకుంటా బేట. పెట్టుకో, ఎందుకో బాయ్స్ పెట్టుకోద్దా? బాయ్స్ మైదా పెట్టుకోరట, గర్ల్స్ పెట్టుకుంటారు, బాయ్స్ పెట్టుకోరు. ఇద్దరు కలిసి తెంపుతున్నారు. బాయ్స్ పెట్టుకోరట, పెట్టుకుంటారన్న బాయ్స్ మైదా పెట్టుకుంటారా? బాయ్స్ అయ్యో బాయ్స్ మైదా పెట్టుకుంటారు ఎవరన్నా? గర్ల్సే పెట్టుకుంటారా? గర్ల్సే లిప్స్టిక్లు మైదాకులు ఇట్లా పెట్టుకుంటారు, బాయ్స్ ఏం పెట్టుకోరు. మీ ఫ్రెండ్ సాంగ్స్ పెట్టిండా? వాళ్ళకి అక్క సిస్టర్ ఉంది కనుక పెట్టినట్టున్నారు. చలో రండి వెళ్దాం, ఇక చీకటి అవుతుంది. ఇప్పుడు ఒక చూడు చూసారా, చీకటి అవుతుంది అనుకుంటే ఇద్దరికి మబ్బులు పెట్టినాయి. యాక్చువల్గా ప్రజెంట్ అయితే 6 గంటల 10 నిమిషాలు అవుతుంది. ఇంకా చూడు ఫుల్ ఉన్నాడు ఇక్కడ. రండి రారా, నేను పోతాను మరి, బాయ్. చలో గోయింగ్ నౌ. అమ్మ వాకింగ్ చేసుకుంటూ తిగలో పెట్టే దాకా వెళ్తుంది అనమాట. మేమేమో బండి చేస్తున్నాం. 6 గంటల 12 నిమిషాలు ఇక్కడ సూర్యాస్తం అవుతుంది, కానీ సూర్యుడు మాత్రం ఫుల్ గా అనిపిస్తున్నాడు. అమ్మ ఇక్కడ రోడ్డు మీద వాకింగ్ చేసుకుంటూ వస్తుంది అనమాట. సూపర్ ఉంది ప్లేస్, మంచి గ్రీనరీ, ఇటు అటు సూర్యాస్తమం. అమ్మ మంచిగా వాకింగ్ చేస్తుంది. మా విన్నాను ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ కూర్చొని చూస్తున్నాడు, నాన్నమ్మ ఎట్లా వస్తుంది అని చెప్పి చూస్తున్నాడు అనమాట. పొలాల పొంటి ఎట్లా ఉంది వాతావరణం చూసుకుంటే ఎంజాయ్ చేస్తున్నాడు కార్తీక్ విన్నాని. నేను కూడా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎలా తిరుగుతున్నాం మేము. సో మన వీడియోని ఇంకా లైక్ చేయకుండా చూస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరేమంటారో, మీరు కూడా వాకింగ్ వెళ్తారా ఈవినింగ్? ఎట్లుంటుంది వాతావరణం? ఏం చేసేది రకను? ఏం చేసావు? చేపలకు ఆహారం వేసినావా? సో నాన్న వెళ్తుంది. మా అమ్మ ఇక్కడ దాదాపు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ వాకింగ్ చేస్తుంది అనమాట కదా. పోతుంది. నువ్వు చేసినావు? నువ్వు ఎప్పుడు చేసినావు? అప్పుడెప్పుడు
ఇప్పుడు ఏ పో మరి నానబతో రో నువ్వు మరి ఇంకేది నానబతో రో పోవా చెప్పు ఇప్పుడా అరుణాచలంలోనా అరుణాచలం 8 కిలోమీటర్స్ నడిచినావు నువ్వు 8 అన్నయ్య 12 కిలోమీటర్స్ నడిచిండు నేను 14 కిలోమీటర్స్ నడిచిన సరే 8 అన్నయ్య 12 నువ్వు 8 నేను 14 8 కదా 88 కాదు వట్టి 8 కిలోమీటర్స్ అంతే వెళ్దామయ్యా ఇక్కడ పొలాలు ఇక్కడ ఇండ్లు అమ్మ వెనకాల వాకింగ్ చేసుకుని వస్తుంది మేము బండి చేస్తున్నాం విన్ను నేను బండి చేస్తున్నాం అమ్మ అక్కడ వాకింగ్ చేసుకుని వస్తుంది ఏంటి చెప్పు ఏంటి చెప్పు ఏంటిదో మర్చిపోయిండు విన్నానేమో చెప్దాం అనుకున్నా మర్చిపోయింది కదా రైట్ అమ్మని ఎక్కడ ఎక్కించుకుంటాను ఇక చిన్న కుక్క పిల్ల కదా బోబు అంటలేదు ఏమంటే ఉన్నాయి కన్ను ఏర్పడతలేదు బోబు అంటుంది చిన్నగా ఉన్నది అక్కడ వచ్చే కుక్కని చూసి బోబు అంటుంది చూసిలా ఇంత అంత ఉన్నది ఆడ కుక్క వచ్చిందని బోబు అంటుంది చూసిలా చలో ఇప్పుడు ఇంటికి వచ్చినాక జున్నాడు హోంవర్క్ ఎత్తనే ఉన్నాడు ఉన్నది విన్ను కుక్క వచ్చే ఉందట కుక్కడే ఉంది కనుక వచ్చేసిండు జున్నుకు బాగుందని రాలేదన్నమాట అయిపోయిందా వావ్ కంగ్రాచులేషన్ ఇంకోటి ఉందా సరే చేసుకో ఓకే సాయంత్రం 5:00 అవుతుంది సో ఈ రోజు మాత్రం వీడియో ముగిస్తున్నాను వీడియో లైక్ చేసి అప్రిషియేట్ చేయండి వరపర్స్ బ్లాగ్స్ విల్ మీట్ అండ్ నెక్స్ట్ వీడియో బై జై హింద్ వందే మాత్రం కీప్ వాచింగ్ వరపర్స్ బ్లాగ్స్